హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. యమ్మీ అండ్ క్రిస్పీ బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్ని వేసుకొని ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 చెంచా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక 2 చెంచాల నీళ్ళను వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కర్రీని పక్కన పెట్టుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చేతితో బాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతితో పిండినంతా ప్రెస్ చేసుకుంటూ పైనుంచి కొంచెం పొడి పిండిని వేసుకుంటూ మరొకసారి పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్న బటర్ని తీసుకొని చపాతీకి అప్లై చేసుకోవాలి. ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా పొడి పిండిని కూడా వేసుకొని ఇప్పుడు మనం బుక్ ఫోల్డింగ్ అంటారు కదా, బుక్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా బుక్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక వైపు కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. అటువైపు కూడా ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బుక్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చపాతీని చేయితో ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా రెక్టాంగిల్ షేప్లో వచ్చేంత వరకు చేతితో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం పొడిపిండి వేసుకుంటూ మరొకసారి చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత మరొకసారి బటర్ని చపాతీకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మరొకసారి పైనుండి పొడిపిండిని వేసుకోవాలి. పొడిపిండిని వేసుకున్న తర్వాత మరొకసారి బుక్ ఫోల్డింగ్ని చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నీ ఈక్వల్ షేప్లోకి వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక వైపు కూడా ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి చేతితో మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా చపాతీని చేసుకోవాలి.
ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లోకి వచ్చాక చపాతీని మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని కొద్ది కొద్దిగా వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎగ్ పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుండి పాలతో ఒకసారి ఇలా అప్లై చేసుకోవాలి. మనం ఇలా అప్లై చేసుకుంటే పఫ్స్ అనేవి మనకు పొరలు పొరలుగా వస్తాయి. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఓవెన్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పఫ్స్ని బయటకు తీసి మరొక 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం బయటకు తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, బయట షాప్లో లాగే చక్కగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.